లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. ఈ మధ్య విద్యార్థులే గాని ఏ ధైర్యం లేకున్నా లోన్లపైన ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళ కోసమే ఇది ముఖ్యంగా ఈ వార్త. లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. ఈ రోజు చూసుకున్నట్టయితే కేవలం ఒక 3,000 కోసం తనను కాల్స్ చేసి ఒకటేసారి బెదిరించడం వల్ల తను ఈ రోజు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆ యొక్క తల్లిదండ్రులకు దక్కకుండా తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అసలు చూశారు కదా, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అసలు ఇంతకు ఎక్కడ జరిగింది ఇది అని తెలుసుకున్నట్టయితే హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు చూసుకుంటే ఇవాళ అసలు ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో లోన్స్ అని చెప్పేసి ఏ ధైర్యం లేకున్నా ఏ ఆదాయం లేకున్నా పిల్లలకే గాని పెద్దలకే గాని ఈ ఆన్లైన్ లోన్స్ అని చెప్పేసి మీకు ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పినా గానీ పిల్లలు ఏం చేస్తున్నారు, అయినా పర్లేదు అనుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే అసలు ఎందుకు చనిపోయిండని చిక్కడపల్లిలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ గతంలో ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. 3,000 రుణం తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ లో ఏజెంట్ ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పి పోలీసులు విచారిస్తే తెలిసింది. ఇంతకు అసలు ఆ 3,000 ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏం పని చేసి అని అనుకుంటే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అని ఇంకా ఇవన్నీ చాలా అంటే చాలా రెచ్చిపోతున్నారు కదా, లక్కీ డ్రాలు బెట్టింగ్ యాప్స్. తను మేడారం జాతరకు వెళ్ళినా గానీ తనకు ప్రశాంతత లేకుండా పోయింది. ప్రేమ్ కుమార్ కి ఒకటే ఆ ప్రయాణంలో కాల్స్ రావడం వల్ల ఈ యొక్క లోన్ యాప్స్ ఏజెంట్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఆ కాల్స్ అనేవి రావడం వల్ల తన రుణాన్ని తీసుకోలేక వడ్డీతో సహా వెంటనే చెల్లించాడని ఏజెంట్ డిమాండ్ చేసింది. అతన్ని కాల్ చేసి వెంటనే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాకు ఏ లోన్ అయితే తీసుకున్నావో ఇలాగ తీసుకున్నావో అలాగే మాకు ఇంకా ఇప్పటి వరకు వడ్డీ లేకపోవడంతో వడ్డీతో సహా ఇప్పుడు మాకు చెల్లిస్తేనే మంచిదని చెప్పినందుకు ఆ ప్రేమ్ కుమార్ మనసు విరిగి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఫోటోలను న్యూడ్ గా మార్చి కుటుంబ సభ్యులకు పంపడంతో పాటు ఆన్లైన్ లో పెడతామని బెదిరించారంట. ఇంకా అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య ఫోటోస్ మాఫ్ చేయడం అమ్మాయిలవే కాకుండా అబ్బాయిల విధంగా జరుగుతున్నాయి. అట్లా చేయకుండా చేసినట్టు అట్లా చేసి మీ పేరెంట్స్ కి పంపిస్తాం, నువ్వు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు అని చెప్పేసి బెదిరించడం వల్ల తను చాలా అంటే చాలా మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. ఆ ప్రేమ్ కుమార్ బుధవారం తన నుండే అద్దె ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. అసలు చూసారా, తల్లిదండ్రులు ఇంత పెద్దగా పెంచి ఇన్ని గణం ఇచ్చిన తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోకుండా ఏవో అడ్డమైనవన్నీ యాప్స్ అనగానే లింక్స్ అనగానే నొక్కుంటా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు విచారించినా ఏం చేయలేరు, ఎందుకంటే ఇది లోన్ తో జరిగింది కాబట్టి. చూసారు కదా మీరే, మీ ఏజ్ లో అసలు ఏం జరుగుతుందో మీకే తెలియట్లేదు. ఏజ్ తో సమాధానం లేకుండా సర్టిఫికెట్స్ అని చెప్పేసి సర్టిఫికెట్స్ పెడుతూ ఏవి గుడ్డిగా నమ్మకుండా ఏవంటే అవి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే లోన్స్ అని లోన్స్ ఎంత ఘోరానికి దారుణం తీస్తాయో చూడండి మీరే. ఈ రోజు చావుకి దారి తీసిన అబ్బాయికి అట్లాంటి ప్రేమ్ కుమార్ అనే ఒక చిన్న వ్యక్తి అతను ఎంజాయ్ గిడంగా చేయనీయకుండా అతన్ని డిమాండ్ చేసి తను మనసు విరగొట్టి అట్లా చంపడం జరిగింది. తనంతలో తను చచ్చిపోయేలా చేసిన ఈ రోజు లోన్స్. కాబట్టి చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి లోన్స్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచించి తీసుకోండి. ఏమి తెలియకుండా గుడ్డిగా నమ్మి లోన్స్ అని చెప్పగానే మీరు వెంటనే ఆ రిజిస్ట్రేషన్స్ అయ్యి లింక్ ఫాలో చేసి మీరు లోన్స్ తీసుకుంటే ఈ రోజు ఇలాంటి ఇబ్బందులు గురి కావడానికి కారణాలు ఈ యొక్క యాప్ లోన్సే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.